విష్ణు గారు హార్టీ వెల్కమ్ అండి. కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం. మైక్ ఇచ్చేసారు అంటే నేను ఇంకా అడగాల్సిందే. ప్రసాద్ కూడా ఒకసారి మైక్ ఇవ్వరా? జస్ట్ ఒకవేళ ఆ మైక్ పని చేయకపోతే అది ఉంటుందని మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను. అలాగే అక్క. ఓకే ప్రసాద్. విష్ణు గారు, ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈ చిన్న పెద్ద సమస్యకి మీరు పరిష్కారం చెప్తారని ఆశిస్తున్నాము. ఒక పక్కన రాగమయూర్, ఇంకొక పక్కన విష్ణు, వీళ్ళిద్దరూ నిహారికని వెంటపడుతూ ఉన్నారు. మీరు ఒక ఫ్రెండ్గా తనకి ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు? ఇందులో ప్రసాద్ నువ్వు తమ్ముడివి, ఓకే? నిహారికకి తమ్ముడిని. నువ్వు తమ్ముడివి. ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు ఒక ఫ్రెండ్గా? ఏం సలహా, నిహారికకి ఏం సలహా ఇస్తారు? మా అక్కకి మంచి సంబంధం చూడండి సార్. నీకు వాళ్ళిద్దరి కంటే కూడా ఈయనైతే మంచి బావ అవుతాడు నీకు, అదైతే గ్యారంటీ. సో మా దర్శిని ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారు. ఓ నా రాగమయూర్, విష్ణు, ఐఎమ్ రియలీ సారీ. ఒకవేళ కనుక విష్ణు గారు నెక్స్ట్ సినిమాలో మనం విష్ణు గారు ఒకవేళ నిహారికకి ఫ్రెండ్ అయితే ఇలాంటి సలహా ఇస్తారు. కానీ ఇప్పుడు మీరు ఫ్రెండ్ కాదు, మీరు నాన్న నిహారికకి. ఓకే అయితే ప్రసాద్ నువ్వు ఈసారి అన్నవి. ఎవరికి? నిహారికకి. అన్న తమ్ముడు తప్ప వేరే పాత్ర లేదా నాకు? వెయిట్ వస్తాయి, వెయిట్ చేయి. ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారికకి? అసలు చేయనండి, వీళ్ళు ఎవరికి చేయని బ్యాచ్లో కాదు, అది అది ఓకే. కానీ నాకు విష్ణు గారు ఇప్పుడు నాన్న అయ్యారు. నాన్న చెల్లికి మంచి సంబంధం చూడండి నాన్న. చెల్లికి ఏదోలా అయిపోతుందిలే, నీ గురించి నాకు భయం. నాకు పెళ్ళొద్దు నాన్న, మీ ఆస్తికి వారసుని నేను. సరే, అదే భయం నాన్నకి. ఓకే, ఇది నాన్న అయితే మీరు అసలు వద్దని చెప్పేస్తారు కదా నిహారిక, అర్థమైంది కదా? నాన్న అయితే వద్దని చెప్పేస్తారు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు గారు, మీరు నిహారికకి లవర్ అండ్ యూ ఆర్ ద బ్రదర్ ఈసారి ప్రసాద్, ఓకే? ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారికకి? లవర్ అయ్యుండా? మీరు లవర్ అయ్యి ఉండి అయినా సరే వీళ్ళిద్దరు వెంట పడుతున్నారు. విష్ణు చూడండి ఎలా చూస్తున్నాడు, ఓకే. అటు చూడండి రాగమయూర్ ఎలా కూర్చున్నాడు. ఇప్పుడు నేను బ్రదర్ కదా. నువ్వు బ్రదర్. వద్దు బాబు గారు, వేస్ట్ అండి. మీరు మా అక్కని చేసుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటారు, మిమ్మల్ని పట్టించుకోదు, టైం బొక్క ఎందుకు? మీరు లవర్ నిహారికకి, ఇంకా చెడగొట్టేసాడు కదా బామ్మద్ది ఇక్కడ, కాబట్టి మీరు చేసుకోను. ఓ ఐఎమ్ వెరీ సారీ నిహారిక, ఇఫ్ ఈజ్ ఎ లవర్ ఇట్స్ ఇంపాసిబుల్. లాస్ట్ అండ్ ఫైనల్ శ్రీ విష్ణు గారు, మీరు తనకి హస్బెండ్, నువ్వు బామ్మర్ది. ఎవరికి? ఆయనకి, అంటే ఈవిడికి బ్రదర్ నువ్వు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తాను? మీరు హస్బెండ్, వీళ్ళిద్దరు ఎక్స్ లవర్స్ అండి. ఓకే, కనిపించారు. ఓకే, కనిపించారు. మళ్ళీ మీకు తెలిసింది. ఇప్పుడు నేను బ్రదర్ని కదా. అవును బావగారు, మీకు డ్రమ్మే, కుక్కరే, డ్రమ్మే, సెల్ఫీ స్టిక్కే, బ్లూ డ్రమ్. బ్లూ డ్రమ్ అంటే చాలా బాధపడతానండి. వాళ్ళిద్దరు ఎక్స్లవర్లు అయితే వెళ్ళి ఫస్ట్ అద్దంలో చూసుకుంటా కాసేపు నేను, ఏంటి ఇంత ఇంత చీప్ టేస్టా లేకపోతే ఏంటి అని బాధపడతా. ఇంక తర్వాత ఇంకేం చేస్తాం, అయిపోయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం. సుమ గారు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారు క్యారెక్టర్స్. నన్ను ఎవరు అడగవా ఇక్కడ? నాకు ఎవరు వద్దు ప్లీజ్. ఐ గాట్ దట్. మీకు ఎవరు కావాలి అనేది మనకి October 16th థియేటర్లో తెలుస్తుంది, అంతే కదా? అవును, మీ వంశం పేరేంటి? మీ కాస్ట్ వంశం సంథింగ్ ఏదో ఉంది కదా, ఏంటది? ఓ మా వంశ తుట్టె కులం. తుట్టె కులం. కంగ్రాచులేషన్స్. అందులో నుంచి ఎవరినో ఒకరిని పట్టుకొస్తాం. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ. జీవన్ది కూడా తొట్టెక్కులమే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ శ్రీ విష్ణు గారు, ఒకవేళ నిహారిక లవర్ జీవన్ అయితే ప్రసాద్ ఇక్కడ నేనేంటి? నువ్వు ఈసారి ఫర్ అ చేంజ్ నువ్వు బావవి. ఎవరికి? శ్రీ విష్ణు గారికి. శ్రీ విష్ణు గారు ఇంతకి ఏంటి నిహారికకి? చెప్పండి. నాది ఏంటండి క్యారెక్టర్? కరెక్ట్, బాగా గుర్తు చేశారు. మీరు ఇతనికి బామ్మర్ది. ఓకే, జీవన్ మీ పక్కింట్లో ఉంటాడు, ఈవిడ మీ పక్కింటి ఆవిడ. మనం బామద్దులు అంటారు. బామద్దులు అయితే మనం అమృత వైన్స్కి వెళ్ళిపోతాం బాబా. మనకి ఇవన్నీ వేస్ట్. పక్కింట్లో ఏం చేస్తున్నారు మనకి, మనం వైన్స్కి వెళ్ళిపోదాం. ఆ 2x స్పీడ్లో మీరు డైలాగులు చెప్తారు కదా, అవి ప్రాక్టీస్ చేసుకుందాం. ఎందుకు వచ్చిన మనకి ఇవన్నీ? కరెక్టే, అదే చేస్తాం. మీరిద్దరు, మీకు ఒకటి అర్థమవుతుందా? జీవన్ అక్కడ ఆశగా ఎదురు చూస్తున్నాడు. మేము ఇంట్లో ఉన్న కూడా తలుపులు గట్టిగా వేసుకొని జీవన కుదరపుల్లి చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ నిహారిక. యూ కెన్ గెట్ మ్యారీడ్ టు హూమ్ ఎవర్ యూ వాంట్ టు. యా, కంగ్రాచులేషన్స్. ఓకే, ఫైనలీ విష్ణు గారు ఒక్కసారి ఆ సాంగ్ లాంచ్. సాంగ్ లాంచ్, ఆ సాంగ్ లాంచ్. ఆ సాంగ్ కాదు, అదొక సాంగ్ ఉంది, ఉండండి చెప్తా. ఏం సాంగ్ అది? తెల్లకోడి నల్లకోడి సాంగ్. తెల్లకోడి నల్లకోడి సాంగ్ లాంచ్. యా, ఒక ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఒక ఇంట్రోవర్ట్ ఒక టాపిక్ ఇస్తే ఎలా మాట్లాడతారో తెలుసుకోవాలని మాకు చాలా ఉత్సాహంగా సుమ గారు ఉంది. నేను అసలు ఎక్స్ట్రోవర్ట్ని కాదు సుమ గారు, మరి అన్ని రీల్స్ చేశారు. తప్పక దే పెయిడ్ నో. దే పేడ్. కరెక్ట్, దట్స్ వై ఐ ఆల్సో డూ. ఓకే విష్ణు గారు, విత్ యువర్ పర్మిషన్ ఓకే నేను స్టాప్ అన్నప్పుడు అటు నిహారిక మాట్లాడాలి. ఓకేనా? ఓకే. మీరు కొంతసేపు, తను కొంతసేపు. రెడీ? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, టాపిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గురించి చెప్పాలి అప్పుడు. ఎస్. ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే ఏమన్నా చేయొచ్చు. యా, నిహారిక. వాళ్ళతో కలిసి ఒక మిత్రమండలి లాంటి సినిమా తీయొచ్చు. అది October 16th రావచ్చు. వాళ్ళందరూ కలిసి ఆ సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ విష్ణు గారు. ముస్తఫా ఫ్రెండ్స్ ఉంటే, ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అయ్యారంటే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే డైరెక్టర్స్ అయ్యారంటే మంచి మంచి క్యారెక్టర్స్ పడతాయి. నిహారిక. చూసారు కదా, మా డైరెక్టర్లు కూడా 3-4 వచ్చారు ఈరోజు. సో ఫ్రెండ్షిప్పే ఎక్కాల్సిన షిప్. టాపిక్ చేంజ్. ఫిల్మ్ ఇండస్ట్రీ. నిహారిక. కొత్త అండి, ఆయన స్టార్ట్ చేస్తే బెటర్ ఫిల్మ్ అనుకుంటా. ఇండస్ట్రీ కొత్త. అవును. మరి చూస్తున్నారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీని మీరు చాలా సంవత్సరాల నుంచి, అది యా, కూడా చెప్పొచ్చు. బాగుంటుందండి చాలా. విష్ణు గారు. ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మంచిది. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. చాలామంది డైరెక్టర్లు కూడా ఫ్రెండ్స్ నిహారిక. ఉన్నారు. నేను ఇప్పుడిప్పుడే చేసుకుంటున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. నాకు ఒక 3 ఉన్నారు. నా స్పీచ్, నా గేమ్ కూడా వినట్లేదు. ఆ 3 సెల్ఫీలు తీసుకుంటున్నారు నా ఫోన్లో, నేను లేకుండా. వాళ్ళ ఇదే ఫ్రెండ్షిప్ అంటే, ద్రోహి. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అండి. మీరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ చెప్పాలి. నేను మామూలుగా చూడలేను. చూడలేరా? అంటే మామూలు నేను షూటింగ్లోనే చూడలేను నేను. ఇంకెక్కడంటే కానీ చూసినట్టు మీకు అనిపించేలా చేస్తా. ఓకే. నేను కూడా అటు చూస్తానండి. అటక్కర్లేదు, చీట్ షాటా? చూడండి. ఎటు? ఓకే ఓకే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా చూసిన. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన వెంటనే సరదాగా బయటికి వెళ్తాం ఫ్రెండ్స్ అందరం. సో ఆఫ్టర్ పార్టీ చాలా బాగుంటాయి. వాళ్ళే నా ఫ్రెండ్స్ కూడా, కాబట్టి మేము అందరం కలిసి బయటికి వెళ్తాం అని ఆయన చెప్తున్నారు. కానీ అది జరుగుతుందో లేదో తెలియదు. చాలండి, నాకు అర్థమైందండి. మీ ఇద్దరికి ఏ టాపిక్ ఇచ్చినా టాపిక్ ఫ్రెండ్స్కి వస్తుంది. మళ్ళీ అంటే మిత్రమండలి కదండి. ఆవు వ్యాసం లాగా ఉందండి ఇది.